ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో పలికిన 7 మాటల్లో మనం ఇంతకు ముందు 3 మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి మాటగా మనం ఏం చూసుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన ముందు ఉన్న సైనికులు ఎవరైతే ఆయన్ని హింసించారో వారందరినీ, ఇంకా సర్వలోకంలో ఉన్న అందరినీ కూడా ఆ కలువరిలో క్షమించమని చెప్పి తండ్రిని వేడుకున్నట్లు మనం చూసుకున్నాం. రెండవదిగా రెండో మాటగా మనం చూసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న దొంగలలో ఒక దొంగ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఆయనతో సెలవిచ్చినట్లు మనం చూసుకున్నాం. తర్వాత మూడవ మాటగా మనం చూసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరియ ఒక బాధ్యతని తన ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పినట్లు మనం చూసుకున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో పలికిన 7 మాటల్ని 2 భాగాలుగా చేయొచ్చండి. మొదటి 3 మాటలు మనం చూసుకున్నప్పుడు అది ప్రజల గురించి మాట్లాడిన మాటలు. తర్వాత మిగతా 4 మాటలు కూడా ఆయన గురించి మాట్లాడిన మాటలుగా మనం చూసుకొనవచ్చు. అయితే ఈ మనము యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో పలికిన 4వ మాటని మనం ధ్యానం చేసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం మనం చదివినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం కూడా మనం ఒకసారి చదువుదామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలోని పలికిన 7 మాటల్లోని 4వ మాటను మనం ధ్యానం చేస్తున్నామండి. అయితే ఈ 4వ మాటను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి అన్నారు. లేదంటే ఎలోహి ఎలోహి లామా సబక్తాని అని చెప్పి పలికినట్లు మనము చూసుకొని ఉన్నాము. అయితే చాలామంది ఈ మాటను గురించి చెప్తూ ఇది తమిళ్ అన్నారు, కొంతమంది ఇంకో భాష అన్నారు, కొంతమంది ఇంకో భాష అన్నారు. అయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాడుక భాషలోని అరామిక్ భాషలోని ఇది చెప్పబడిందండి. ఆయన వాడుక భాషలో ఇది చెప్పబడింది. అయితే దాని అర్థము దాని కిందనే మనం చూసుకొని ఉన్నాం. నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి అని చెప్పి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో ఈ మాట పలికినప్పుడు ఇప్పుడు చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రాత్రి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడినప్పుడు ఆయన శిష్యులు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన సహోదరులు సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో మరణిస్తున్నప్పుడు అక్కడికి రాలేదు. ఆయన ద్వారా స్వస్థత పొందినవారు, లేదంటే విడుదల పొందినవారు, లేదంటే ఆయన ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూసిన వారు, పొందినవారు, ఆయన ద్వారా ఉపకారం పొందినవారు, పాపాల క్షమాపణ పొందుకున్నవారు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న సమయంలోని 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టారు. ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నారు. ఆయన అందరూ విడిచిపెట్టారు. ఆయన నమ్మిన వారు, ఆయన ఎవరినైతే నమ్మారో వారందరూ కూడా ఆయన విడిచిపెట్టారు. అయితే వారు ఎవరు విడిచిపెట్టినప్పుడు ఆయన బాధపడలేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు తన చేయి విడిచిపెట్టాడని చెప్పి దేవుణ్ణి అడుగుచున్నట్టు మనం చూస్తాం.
అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు కలుసులో పలికిన 7 మాటల్లో మొదటి మాటలు మనం చూసినప్పుడు తండ్రి అని సంబోధించినట్లు మనం చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ప్రతిసారి కూడా తండ్రి అని సంబోధించేవారు. అయితే ఈ సందర్భంలో మాత్రము నా దేవా అని చెప్పి సంబోధించారు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా అని సంబోధించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలకడానికి కారణం ఏంటి అని అంటే, మనము రాత్రి గెత్సెమనే తోటలోని ఆయన ప్రార్థన చేసిన సందర్భం మనం చూసాం కదండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి గెత్సెమనే తోటలోని ఆయన ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూసాం కదండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మని చెప్పి తండ్రిని అడుగుతున్నట్లు మనం చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గిన్నెను తొలగిపోని అని చెప్పి ప్రార్థన చేస్తుంటే చాలా మంది ఏమంటారంటే ఆయన మరణాన్ని తీసివేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ముందున ఏ గిన్నె అయితే ఉందో ఆ గిన్నె సమస్త మానవాళి పాపంతో నిండి ఉన్న గిన్నె అది. ఆ గిన్నె యేసుక్రీస్తు ప్రభువారు కలుసులోని ఆ గిన్నెను మోస్తూ ఆయన మరణిస్తున్నారు. అయితే ఆ పాపం అంతా కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడడం వలన తండ్రి నుండి ఆయనకి ఎడబాటు రాబోతుంది. తండ్రి యొద్ద నుండి ఆయనకి ఎడబాటు రాబోతుంది. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరూ ఆయన విడిచిపెట్టిన ఆయన బాధపడలేదు, కానీ తండ్రి దగ్గర నుంచి ఎడబాటు రాబోతుందని ఆయన గుర్తెరిగి గెత్సెమనే తోటలో రాత్రి ఆ మాట చెప్తున్నారు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలుసులోని ఈ మాట పలుకుతున్నారు కదా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టిద్దు అని. అంటే ఆయన తండ్రి యొద్ద నుండి ఎడబాటు ఆయన స్వీకరించలేక ఆ మాట పలికినట్లు మనం చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఈ కలుసులో మాట్లాడబోతున్నారని చెప్పి ముందుగానే ప్రవచనం ద్వారా కీర్తనలు 22వ కీర్తన 1వ అధ్యాయంలోని ఇది ఆల్రెడీ చెప్పబడింది. అక్కడ కూడా ఇదే మాటను మనం చూస్తాము, నా దేవా అని చెప్పి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 1వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 1వ అధ్యాయం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఈ మాట చాలండి. ఇక్కడ మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు కలుసులు ఏదైతే మాట్లాడారో ఇంచుమించు అటువంటి మాటే ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలోని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రాక, ఆయన మరణము ప్రతిదీ కూడా లేఖన నెరవేర్పు కొరకే జరిగినది. జరిగినవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కలుసులో మరణించడము, ఈ మాట ఈయన పలుకుతారన్న విషయము కూడా ఆల్రెడీ లేఖన భాగాల్లోని రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యి తండ్రి విడిచిపెట్టడానికి కారణం ఏంటి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఇవ్వటకు వెనకాడక ఆయన్ని మన కొరకు ఇచ్చారని చెప్పి మనము ఇక్కడ చూసుకొని ఉన్నాము. ఇక్కడ మనము చూస్తే మన పాపము వలన, మన అపరాధము వలన ఆయన హింసపడినట్లు మనము చూసుకొని ఉన్నాము. మరొకసారి చదువుకుందామండి.
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహించడు. అంటే మన సమస్త పాపములు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువలోని శిలువలో మరణించడానికి తండ్రి అనుగ్రహించడం వలన, ఇప్పుడు ఆయన మరణించడం వలన మనకి తండ్రిని ఏదైనా అడగడానికి హక్కు వచ్చింది. పాపులమైన మనము తండ్రిని ఏదైనా అడగడానికి మనకి అర్హత లేదు. పాపులమైన మనము తండ్రిని ఏదైనా అడగడానికి మనకి అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించడానికి కారణం ఏంటంటే, దేవునికి మనకి మధ్యలో ఉన్న ఈ పాపం అనే అడ్డును తీసివేసి తండ్రితో మనం మాట్లాడడానికి, తండ్రితో మనం సంబంధం కలిసి ఉండడానికి దేవుడు అడ్డంగా ఉన్న ఆ గోడని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువారు తను మరణించి ఆ గోడని కూలగొట్టిన వారిగా ఉన్నారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తండ్రితో మనం ఏదైనా అడిగినప్పుడు తండ్రి అది ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. అయితే మనము ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువలో మరణిస్తున్న సమయంలో మనం చూస్తే అక్కడ అంతా కూడా దేశం అంతా కూడా చీకటి పడినట్లు మనం చూసుకుంటాం. మార్క్సు వార్త 15:33. మార్క్సు వార్త 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మిందంటండి. 25వ వచనం కూడా, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఈ 33వ వచనము, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలువ సిలువ 9 గంటలకు వేశారు. వేసిన తర్వాత ఆయన మరణించింది మధ్యాహ్నం 3 గంటలకి. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి మనం చూసినట్లయితే ఒక 12 ఆ సమయం నుంచి ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. అయితే ఇదే వాక్యాన్ని మనం లూకాసు వార్త 23:44 కూడా మనం చూస్తాము. అసలు ఆ సమయంలోనే అక్కడ చీకటి కమ్మడానికి అవకాశం ఏమిటి అని అంటే, చాలా మంది ఏమంటారంటే దాన్ని గ్రహణం అంటారు. గ్రహణం వలన ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలోనే చీకటి కమ్మిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే గ్రహణము ఆ రోజు కాదు, కానీ నవంబర్ 26వ తారీఖు AD 29లోని గ్రహణం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన సమయం ఆ రోజు గ్రహణము కాదు. మరి ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన సమయం ఏదైతే ఉందో, ఆ పీరియడ్ ఏదైతే ఉందో, అది పస్కా పండుగ జరుగుతున్న సమయము. ఆ సమయంలోని ఈ గ్రహణం వచ్చే అవకాశాలు ఉండవు. ఆ గ్రహణముకి ఈ పస్కా పండుగకి కొంత సమయము గ్యాప్ అన్నది ఉంటది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన సమయం ఏదైతే ఉందో అది పస్కా పండుగ కాలము. ఆ కాలంలోని గ్రహణము రాదు. అయితే మనం చూసినప్పుడు ఆ రోజు మొత్తం దేశం అంతా కూడా చీకటి కమ్మిందని చెప్పి మనం చూసుకొని ఉన్నాం. అయితే మనము యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఇలా చీకటి వస్తుందని చెప్పి, చీకటి కమ్ముతుంది అని చెప్పి ఆల్రెడీ దేవుడు ప్రవచనము ఇచ్చాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము. యోవేలు 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రత్నవర్ణమగును. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గురించి, ఆ రోజు జరగబోయే సంఘటన గురించి ఇక్కడ
రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణమయ్యే రోజున అక్కడ సూర్యుడు హీనుడవుతాడని చెప్పి, చంద్రుడు రక్తహీనుడవుతాడని చెప్పి రాయబడింది. అయితే ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రవచనము చెప్పబడింది. ఇంకో చోట కూడా మనం ప్రవచనం చూస్తాము. ఎక్కడంటే ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమునందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలల మీద గోనిబట్ట కట్టుకున్న చేదును, అందరి తలలు బోడి చేసేదను, ఒక్కనికి కలుగు నేను పుట్టింతును. ఇక్కడ మనం చూసాము కదండి, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9-10 వరకు మనం చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణమయ్యే రోజున సూర్యుడు అస్తమిస్తాడని చెప్పి మనము చూసుకుని ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన ఈ సమయంలోని సూర్యుడు అస్తమించడానికి కారణం ఏంటి? చంద్రుడు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఏదైతే మధ్యాహ్న కాల సమయంలో, లేదంటే ఏదైతే పగటి వేళ కాలంలోని ఎలాగా చీకటి కమ్ముతుందో, దీనికి ఒక సైన్ అన్నది ఉంది. ఏంటి అని అంటే, ఒక రాజు లేదంటే ఒక రాజ్యము నాశనం అయ్యేటప్పుడు ఇలాగా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్ముతుంది. రాజు మరణించే సమయంలోని ఇలాగ ఆ దేశం అంతా కూడా చీకటి కమ్ముతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదుల రాజు అయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వ జనుల అందరికీ కూడా రాజుగా ఉన్నారు. ఆయన మరణిస్తున్న సమయంలో ఇలాగా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనంలో 9-11 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపంతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణచివేసేదను. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గురించి, చీకటి కమ్మడం గురించి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్న సమయంలో చీకటి పడడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చీకట్లో ఏం జరుగుతాయి అన్నది మనము చూసుకుని ఉన్నాము. అహంకారుల అతిశయము మాన్పించేదనని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. బలాత్కారుల గర్వమును అణచేదనని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కలువలోని మన అందరి పాపముల కొరకు ఆయన మరణిస్తున్నాడు. ఆయన మన గర్వాన్ని మోసినవాడుగా ఉన్నాడు, మన అహంకారాన్ని మోసినవాడుగా ఉన్నాడు, మన దోషములు మోసినవాడుగా ఉన్నాడు, మన పాపములు మోసినవాడుగా ఉన్నాడు, మన అతిక్రమమును మోసినవాడుగా ఉన్నాడు. అయితే ఈ చీకటి రావడానికి కారణం ఏంటంటే, పాపుల ముఖాన్ని దేవుడు చూడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువలో మరణిస్తున్నది మన పాపముల కొరకే, మన అపరాధముల కొరకే ఆయన మరణిస్తున్నాడు. మన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసిన ఆ గిన్నె ఏదైతే ఉందో అది పాపంతో నిండి ఉన్న గిన్నె. ఆ గిన్నెలో మన పాపములన్నీ నింపబడ్డాయి. ఆ గిన్నె యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడింది. ఇప్పుడు ఆయన ఒక పాపిగా మరణిస్తున్నాడు. ఆయన
ఆయన నీతిమంతుడై ఉండి కూడా మన పాపముల కొరకై ఒక గొర్రె పిల్ల వలె ఆయన కలువలో మరణిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద పాపం మోపబడింది. పాపుల ముఖాన్ని దేవుడు చూడడు కనుక దేవుడు ఆయన ముఖంను చూడకుండా అక్కడ చీకటి కమ్మి ఉన్నది. చీకటి యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని దేవుడు చూడకుండా అది కమ్మి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని చూడకుండా దేవుడు తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్న వారిగా ఉన్నారు. మన పాపముల కొరకే, మన అపరాధముల కొరకే కలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తుంటే తండ్రి తన చెయ్యి విడిచిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి తండ్రి విడిచిపెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే, మనము చాలాసార్లు ఇలా ప్రార్థన చేస్తాము, దేవా నన్ను విడిచిపెట్టకు, దేవా నన్ను తృణీకరించుకు, దేవా నన్ను విడిచిపెట్టకు, నీ చెయ్యి నా మీద నుంచి పోనీయకు, నువ్వు నన్ను ఎల్లప్పుడూ పట్టుకొని ఉండు అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. మనమే దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉన్నాము. మనమే దేవునికి దూరంగా వెళ్ళే వారంగా ఉన్నాము. అయితే ఒకవేళ దేవుడు కనుక తన చెయ్యి విడిచిపెట్టాడంటే ఆ క్షణమందే మనకి మరణము వస్తుంది. దేవుడు మన చెయ్యి పట్టుకున్నంత కాలము మరణము మన దరిదాపులోనికి కూడా రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువలో మన అందరి పాపముల కొరకు ఆయన మరణించబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి పాపముల కొరకు ఆయన కలువలోని మరణించబోతున్నారు. ఆయన మరణించాలంటే తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, మన పాపం కొరకు ఆయన మరణించాలంటే ఆయన చెయ్యి దేవుడు విడిచిపెట్టాలి. దేవుడు విడిచిపెట్టినంత కాలము మరణము ఆయన యొద్దకు రాదు. ఆయన చెయ్యి విడిచిపెట్టాలంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన దూరంగా ఉండాలి, దూరంగా వెళ్ళాలి. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. ఆ కలువలోని ఆయన చెయ్యి వదిలినట్లు మనము చూసుకునవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం చూసినప్పుడు, ఒకటి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అని అంటే, తన పిల్లలకి ఆయన సంతానానికి విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాము ద్వారా వచ్చిన పిల్లలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారి ద్వారా వచ్చిన పిల్లలు అందరికీ కూడా దేవుడిచ్చిన యేసుక్రీస్తు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం వారందరి మీద పనిచేస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా మరి ఆ వాగ్దానం పొందుకోవాలని అంటే, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వాగ్దానం పొందుకోవాలంటే అది ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన ఆ వాగ్దానం మనందరం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఇప్పుడు అబ్రహాము సంతానము అయ్యాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం వలన మన అందరము కూడా అబ్రహాం సంతానమయ్యాము. ఇప్పుడు ఏదైతే అబ్రహాము పొందుకున్న ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మన అందరి మీద కూడా ఈరోజు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కలువలోని మరణించిన ఆ మరణము అది శాపపు మరణము, అది శాపపు మరణము. ఈ సిలువ ఎవరిని పెడితే వారిని వేయరండి. ఈ సిలువ వేయబడేవారు అందరూ కూడా ఎవరని అంటే రాజద్రోహులు. వీరందరూ కూడా రాజద్రోహులు, లేదంటే రాజుకు వ్యతిరేకంగా లేచిన వారు. ఆ మరణము చాలా పెద్ద మరణముగా అది ఉంది. ఆ కాలములోని రోమా ప్రభుత్వం అన్నది చాలా పెద్దది.
ఈరోజు ప్రపంచాన్ని దేశాల కంటే పెద్దది ఏది అని మనం అన్నప్పుడు అమెరికా అని చెప్పుకుంటాం. ఆ రోజుల్లోని రోమా గవర్నమెంట్ అలాంటిది. అయితే ఆ ఆ గవర్నమెంట్ లో ఉన్న అతిపెద్ద శిక్ష ఏంటంటే శిలువ మరణము, రెండోది తలకై నరకడము. ఈ రెండు మరణాలు ఆ దేశంలోని ఆ రాజ్యంలోని పెద్ద మరణాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించింది శిలువ మరణాన్ని పొందారు. అది శాపపు మరణము, అది శాపపు మరణము. అయితే ఫిలాసఫీ చెప్తుంది ఏంటంటే దేవుడు హత్య చేయబడకూడదు, దేవుడు శిక్ష అనుభవించకూడదని చెప్పి ఫిలాసఫీ చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలుషుల్లోనికి రావడానికి మునిపే ఆయన ఈ భూమి మీదకి రావడానికి మునిపే తనని తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వరకు మనం చదివినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ని తానే రిక్తునిగా చేసుకున్నాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉండటం అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచకుండా మన కొరకై భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపంలో వచ్చాడు. ఆయన మన పాపముల కొరకే మరణించడం కొరకు ఒక దాసునిగా ఆయన మారాడు. తన్ని తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన దైవత్వ రూపాన్ని ఆయన విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఒక మానవుడిగా ఆయన కలువరిశిలువలోని మరణించాడు. ఫిలాసఫీ చెప్తున్న ఆ మాటలకు యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక మానవునిగా మరణించాడు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన ఒక మానవునిగా కలువరిశిలువలోని మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మీ కొరకు నా కొరకు మరణించున్నారు. ఆయన మరణిస్తున్న సమయంలోని తండ్రి తన చేయి విడిచిపెట్టారని చెప్పి ఆయన బాధపడుతున్నట్టు దుఃఖిస్తున్నట్లు మనము ఈ మత్తయి సువార్త 27:46లోను, మార్కు సువార్త 15:34 మనం చూసుకున్నాము. అయితే ఈరోజు మానవులు అందరం కూడా మనము ఎవరో మనం విడిచిపెట్టారని, మన స్నేహితులు విడిచిపెట్టారని, మన తల్లిదండ్రులు విడిచిపెట్టారని, మన నమ్మిన వారు మనం విడిచిపెట్టారని చెప్పి, లేదంటే ప్రతి ఒక్కరికి కూడా మరణం అన్నది సంభవిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు చనిపోయారని, లేదంటే మన మిత్రులు చనిపోయారని, లేదంటే మన పిల్లలు చనిపోయారని, లేదంటే మనకు ముఖ్యమైన వారు, మనం ప్రేమించిన వ్యక్తులు చనిపోయారని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారందరినీ కూడా మనం ఏదో ఒక రోజు పరలోక రాజ్యంలో కలుస్తామన్న నిరీక్షణ మనకి ఉంది. అయితే ఈరోజు చాలా మంది వ్యక్తులు విడిచిపెట్టారని బాధపడుతూ ఉంటారు. కానీ మనం అందరం బాధపడాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం దూరం అయిపోతున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని బాధపడాలి. ఎందుకంటే మనం సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే దేవునికి మనం సమీపంగా ఉండాలి. దేవునికి మనం ఎంత దూరంగా వెళ్తూ ఉంటామో అంతగా మనం సాతానికి సమీపిస్తూ ఉంటాము. సాతాను వలన మనం నరకానికి వెళ్తాము, దేవుని ద్వారా మనం పరలోకానికి వెళ్తాము. ఈరోజు మన పరలోక రాజ్యానికి చేరాలంటే దేవునికి మనం సమీపంగా ఉండాలి. ఈరోజు దేవునికి మనం దూరం అవుతున్నాం అన్న బాధ మనకు లేదు. కానీ మనం నమ్మిన వారు, మనము ప్రేమించిన వారు మనం విడిచిపెట్టినారని మనం బాధపడుతుంటాం. అసలు మనం బాధపడాల్సిన విషయం గురించి మనం బాధపడట్లేదు. మనం దేని గురించి అయితే చింతించాలో దాన్ని విడిచిపెట్టా మిగతా వాటన్నిటి గురించి మనం చింతిస్తున్న వారిగా ఉన్నాం. దేని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు, వాటి గురించి మనం చింతిస్తున్నాము. ఈరోజు ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అన్నది దేవుని చిత్తము. ఎందుకంటే ఆ వ్యక్తి మన జీవితంలో ఉండడం వలన మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోవచ్చు. కనుక దేవుడు మనకి ఆశీర్వాదం కాని వారిని మన జీవితంలోంచి తీసివేస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన జీవితంలోనికి రావడం అన్నది, ఆయన మన జీవితంలో ఉండడం అన్నది అది మనకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే దేవునికి మనం సమీపంగా
ఉండాలి. ఈరోజు దేవుడు మనకు దూరం అవుతేనే మనం బాధపడాలి, కానీ ఈ లోకంలో ఉన్న వారు మనం విడిచిపెట్టారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనము దేవుడి నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తం మనం వెనకాల వస్తాయి. ఈరోజు మనం దేవునికి మనం సమీపంగా ఉన్నప్పుడే లోకం అంతా కూడా మనం వెనకాల వస్తుంది. ఈరోజు మనం దేవుణ్ణి మనం ప్రేమించవలసిన వారంగా, దేవునికి మనం సమీపంగా ఉండాల్సిన వారంగా ఉన్నాము. ఒకవేళ దేవుడు మన చేయి విడిచిపెడుతుంటే దాని గురించి మనం చింతించాలి, కానీ లోకంలో ఉన్న విషయాల గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేయిని తండ్రి విడిచిపెట్టడం వలన ఆయన ఆ ఎడబాటును భరించలేకపోయారు. ఈరోజు మనం దేవునికి దూరంగా ఉంటున్నాము. ఆ దేవునికి మనం సమీపంగా వెళ్ళాలంటేనే మనం బాధపడుతున్న వారంగా ఉన్నాము. ఈరోజు చాలా మంది ఆదివారం మందిరాలకి రాని వారిగా ఉన్నారు. కొంతమంది పండగ క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ దేవునికి దూరంగా జీవిస్తూ అదే మంచిదని అనుకుంటున్నారు. కానీ మనం దేవునికి సమీపంగా ఉంటే మనం ఇంకెంత ఆనందంగా ఉంటాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం సమీపంగా ఉంటేనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. దేవునికి మనం సమీపంగా ఉన్నప్పుడే మనము సంతోషంగా ఉంటాము. మనం చిన్న చిన్న సంతోషాల కొరకు దేవుని విడిచిపెడుతున్న వారిగా ఉన్నాము, కానీ దేవునితో ఉంటేనే మనకు నిత్యము సంతోషము, ఆనందం అన్నవి మన జీవితాల్లో ఉంటాయి. అందుకనే ఈ రోజు నుంచి మన జీవితాల్లోని మనం వేటికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో అవి ఎంతవరకు అవసరం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం సమీపంగా ఉండాలి. మనం ఎక్కువ ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వాలి, సన్నిధికి మనం ఇవ్వాలి. దేవునికి మనం ఎంత సమీపంగా ఉంటే మనం అంత అధికంగా ఆశీర్వదించబడతాము. అనవసరమైన వాటి కొరకు బాధపడక పరలోకమందున్న దేవునితోని మనం స్నేహం కలిగి ఆయనకి సమీపంగా మనం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.